గడ్డి తీసుకెళ్తున్నా. ఎందుకో ట్రై ఏం చేస్తామో చూడండి. చేనులోనైతే ఉన్నాం. గడ్డి అయితే వేసి కంకులు కాలువబోతున్నాం. ఆరు కంకులు. ఇప్పుడు 12:30 అవుతుంది టైము. ఇప్పుడైతే కాలుస్తున్నాం ఎండకే. లైటర్ తోటి. అగ్గి పెట్టలేదు. లైటర్ ఎలా ఉంది అంటే అప్పుడప్పుడు స్మోక్ చేస్తాడు, అందుకే లైటర్ ఉంది. నేనే చెప్పిన ఈసారి ఒక్కసారి ఒక వీడియోకు కొంచెం ఏమనకు, నేను వీడియో తీసుకుంటా అని. ఎప్పుడైనా వద్దంటుండే వీడియో తీయకని. ఏదో ఇప్పుడు చూడండి కంకులు అయితే ఇక ఇప్పుడే గాలి బాగా వస్తుంది. మధ్యాహ్నం ఎప్పుడైనా గాలి రాలేదు, ఈరోజు ఎందుకో గాలి వస్తుంది. పత్తి కట్టెలు, మక్క, కంకులు. కంకులు అయితే కాలుతున్నాయి ఆల్రెడీ. అదేంటో ఇలా అగ్గేయంగానే అంతగానం అంటుకుంది. ఎండ బాగా కొడుతుంది, అందుకనే అంటుకుంది. ఆ కంకులు మాడిపోతాయో ఏమో, నాకైతే అదే టెన్షన్ ఉంది. చూడండి మా వారైతే కాలుస్తున్నారు కంకులు. పెద్ద స్టిక్ అయితే పట్టుకోలేడు, అది పత్తి కట్టేదే. దగడైతే ఇట్లా వేడిగా వస్తుంది. ఎండ అయితే కనబడుతుందా ఫ్రెండ్స్? చూడండి కంకులు అయితే బయటకు తీస్తుండు. ఘోరంగా ఎండకి గరం వస్తుంది. అయినా కానీ ఇక తప్పదు, మధ్యాహ్నం తినడానికి అవుతాయని. ఓపెన్ చేయాలంటేనే ఘోరంగా గరం ఉంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. స్మెల్తో పాటు పొగ కూడా వస్తుంది. అదేంటో నా ఫోను ఎండకి ఒక మూతతోటి ఊపరాడం రావట్లేదని మా వారు ఆకులు తీసుకొచ్చిండు. ఆ క్యాపు వేడికి, కింద వేడికి, ఎండ వేడికి చేతిలో పట్టుకోవడానికి రాలేదు. ఇక ఆకులు అయితే ఊపుతా ఉన్నాడు. నేనైతే ఇక వీడియో తీద్దామని టమాటాలు అన్నీ దొక్కుతున్నా. చూడండి టమాటా పాస్ ఖతం అయిపోయినాయి. టమాటా చెట్లు ఉన్నాయి చేనులో, చూడకుండా దొక్కేసిన. చేనులో కాల్చిన కంకులు ఎందుకు తీయగుంటాయి అంటే, చేనులో ఏం స్నాక్ ఉండదు కదా తినడానికి. ఇంటికాడ అయితే ఏదో ఒకటి ఉంటాయి, అందుకే తీయగుంటుంది కావచ్చు. ఏది చేనులో తినడానికి ఉండవు కాబట్టి ఇక ఇదే ఒకటి ఉంటుంది కాబట్టి తీయగత్తాయేమో తినడానికి. స్మెల్ అయితే మస్తు వస్తుంది. బాగా మాడిపోనీయకు.
పాపం చేతి అయితే కాలుతుంది. ఇక నాకు తిట్లు తప్పదు. నా చేతి కాలుతుందంటే నువ్వు వీడియో తీసుకుంటూ కూర్చుంటున్నావా అంటాడేమో అనుకున్నా, కానీ ఏమనలేదు. ఇంకా లాస్ట్ది కూడా అంటే అయిపోవదా, కట్టేయ నా బాపు. ఏమండి కట్టేయమంటారా? వీడియో ఆఫ్ చేసి అయితే నేను కంకుల్ని క్యాప్ తోటి మర్రేయాలని ట్రై చేసిన, కానీ మర్రే రాలేదు. మొత్తానికి మా సారే మర్రేసిండు, అంటే రివర్స్ పెట్టిండు కంకులే. ఇక ఈ పొగ అయితే ఘోరంగా వస్తుంది. తినాలంటే తప్పదు కదా ఇక. పాపం చేతులు కాలుతాయి మెల్లగా. కంప్లీట్ అయినట్టుంది. కంప్లీట్ అయిందా? వావ్, ఫైనల్లీ కంప్లీటెడ్. అమ్మో సుర్రం అంటుంది బఫుని. చేతంత ఎర్రగైంది. నాకు కంకిస్తే నేను ఎట్లా పట్టుకుంటా? అడబెట్టు సంచయ్. ఇక ఇప్పటిదాకా ఒక ఎత్తు, మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో ఎత్తు. అంటే ఇవి నీడకు తీసుకుపోవడానికి కష్టపడాలి. ఫోర్ అయితే వచ్చినాయి. ఫైనలీ కంకులు అయితే కాలవడం అయిపోయింది. ఇక తినడం స్టార్ట్ చేస్తాం. చూడండి ఇలా అయితే ఉంది. మన ఇంటి దగ్గర అయితే మొత్తం మాడిపోకుండా ఉంటుంది, కానీ చేనులో కాల్చినాం కదా ఇక మాడిపోయినట్టు అక్కడక్కడ వచ్చింది. ఇది ఇప్పటికి కూడా కాలుతుంది ఘోరంగా. ఒక 10 minutes అవుతుంది తీసి పక్కకెట్టి, అయినా కాలుతుంది. ఇక తినడం స్టార్ట్ చేయాలి.